మాట చెప్పండి. మీరు ఇచ్చిన హామీల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు పెట్టింది కాబట్టి హామీలు నెరవేర్చలేకపోతామని ఒక మాట చెప్తా ఉన్నారు. నిరుద్యోగ విషయంలో కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం చూపలేకపోతున్న ఒక మాట నెరవేర్చలేకపోతున్నామని అంటే ఉచిత బస్ ఇస్తలేరా, 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇస్తలేరా, గ్యాస్ ఏమి ఇస్తారు చెప్పండి, అది మీరే చెప్పండి. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. ఇంకా చాలా హామీలు ఇప్పుడు చెప్పండి. ఏవో చాలా హామీలు అనడం కాదు రాము బ్రో, నువ్వు చాలా హామీలు అనడం కాదు, ఏవో చెప్పు నాకు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఇచ్చిందంటే ఏమేమి నెరవేర్చారు? నేను నాదేదో చెప్పబోయినా, చెప్పబోతే ఒకటి చెప్పినావు. పింఛన్ 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. నిరుద్యోగ ప్రధానంగా ఈ సమస్యలు కనిపిస్తా ఉన్నాయి కదా. ఏమన్నావు? చాలా అన్నావు. సరే ఎన్ని ఇచ్చారు? మా 6 గ్యారెంటీలో చాలా ఇయ్యలేదని అన్నావు. చెప్పు నాకు చాలా ఏంటో. మీరు ఎన్ని ఇచ్చారో చెప్పండి. మీరే అంటే ఏంది? 2, 3 కంటే ఎక్కువ. కరెక్ట్ ఒక 5 చెప్పు మేము ఇయ్యని. ఇప్పుడు వాస్తవాలు ఒక 5 చెప్పు మేము ఇయ్యని. వాస్తవాలు మాట్లాడుకుందాం. 10 ఏళ్ల కాలం పాటు నేను ఏమంటున్నా, టాపిక్ డైవర్ట్ చేయకు. నేను నీకేం అడుగుతున్నా, నువ్వు 5 అన్నావు, నువ్వు ఒక 5 చెప్పు ఇయ్యని. నేనేమంటున్నా, నేను చెప్పన్నా 10 ఏళ్ల కాలం ఏమి ఇచ్చినాం నేను చెప్పన్నా, ఏమి ఇచ్చినాం నేను చెప్పన్నా. 10 ఏళ్ల కాలం పాటు మాట్లాడితే ఒక మాట వినండి. 10 ఏళ్ల కాలం పాటు మీరు కేసీఆర్ ఎటువంటి ప్రచారం చేశారు? దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినా చేయలేదు, నిరుద్యోగ వృద్ధి అని చెప్పినా వీళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం, ఇటువంటి ప్రచారం చేసుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన దాని గురించి ప్రజలు ఎందుకు ఆలోచిస్తారన్నా? ఏం దాని గురించి మీరు హామీ ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి దాని గురించి ఆలోచిస్తారు కదా. ఏది కూడా చేయలేదు అన్నావు యాజ్ ఎ జర్నలిస్ట్. మరి నువ్వు ఒక మీడియాలో ఏది కూడా చేయలేదు అనమాట. నువ్వేమన్నావు? ఏది కూడా చేయాలంటే మీరు ఆర్థిక పరంగా అంటారు. ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలకి వాస్తవాలు చెప్తూ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది అనే విషయాన్ని చెప్తూనే ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆల్రెడీ ఒక డిఏ ఇచ్చి 2వ డిఏ ఇచ్చి 3వ డిఏని కూడా ప్రకటించడం జరిగింది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాము, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, రైతులకి ఏదైతే సంబంధించి రుణమాఫీ అనేది చేయడం జరిగింది. దానితో పాటు రైతు బంధు ఇస్తామని చెప్పినాం. రైతు బంధు దానిపై సంబంధించి కూడా రైతు బంధు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇంకొక నెక్స్ట్ 6 days లో కంప్లీట్ గా రైతు బంధు కూడా క్లియర్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్ కట్టిస్తామని చెప్పినాము. ఆల్రెడీ దానికి సంబంధించి 60 కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ దాని పని ప్రారంభమైంది, దానికి కేటాయించడం జరిగింది. దానితో పాటు ఏదైతే మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పి మహిళలకి వడ్డీ లేని రుణాలకు దానికి సంబంధించి కానీ వాళ్ళు ఏదైతే సోలార్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ అనేక మహిళల కోసము సంక్షేమ పథకాలు స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇందిరం మిల్లు ఇస్తామని చెప్పినాము. దాదాపు ఈరోజు లక్షలాది ఇందిరం మిల్లు ఆల్రెడీ దానికి సంబంధించిన ఆ భూమి పూజ అవుతుంది. ఇందిరా మిల్లు కూడా ఏదైతే గ్రామాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే విద్యార్థులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఆ డైట్ ఛార్జీలు కానీ పెంచి అవన్నిటిని కూడా గ్రీన్ ఛానల్ చేయడం జరిగింది. దానితో పాటు 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి 10th క్లాస్ ఎగ్జామినేషన్కి వెళ్ళి మొదలు పెడితే కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఎక్కడ అవకతవకలు జరగకుండా చిన్న ఇష్యూస్ జరగకుండా 100% ట్రాన్స్పరెన్సీ తోటి చేయడం జరిగింది. 5,000 ఏదైతే ఇస్తా అన్న మీరు అన్న దాన్ని వాళ్ళు మాట్లాడి 5,000 ఇస్తా అంటే ఆ డిఎస్సిని పెంచి 11,000 పైచిల్కు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల లోపల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నదానికంటే పెంచి పోస్టులు ఇవ్వడం జరిగింది. పెండింగ్ లో ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పినాము, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఏదైతే కోర్టు కేసు పరిధిలో ఉన్న ప్రతి ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా జడ్జిమెంట్ ని తీసుకొని వచ్చి అన్నింటినీ కూడా పరిష్కరించి బాధ్యతతోటి ఒక భరోసాని నిరుద్యోగులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాము. దానితో పాటు యువ వికాసం కింద ఆల్రెడీ స్కీమ్ తీసుకురావడం దానికి సంబంధించి దాన్ని కూడా స్క్రూటనైజ్ చేసి ఏదైతే యువ వికాసం కూడా ఇచ్చి యువకులకు కూడా ఒక భరోసా చేసే ప్రయత్నం చేసినాము. దానితో పాటు పెట్టుబడులు తీసుకొని వచ్చి స్కిల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ అనేక రంగాలలో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్ కానీ ఇతర జిల్లాల్లో కూడా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసము కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. 18 నెలల్లో మేము ఇచ్చిన దాంట్లో గత ప్రభుత్వం చేసేటి ఆరోగ్యశ్రీ ఉన్నదాన్ని గతంలో కాంగ్రెస్ పెట్టింది, బీఆర్ఎస్ పెట్టింది, 5 లక్షలు ఉన్నది 10 లక్షలు చేసినాము. దానితో పాటు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ గత ప్రభుత్వంలో ఉన్న స్కీమ్స్ ని మంచి స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కంటిన్యూ చేస్తూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన గ్యారెంటీలో ఇవన్నీ కూడా నెరవేర్చినాము. ఇవన్నిటిని కూడా 18 నెలల్లో మేము నెరవేర్చినాము. నువ్వు అన్న కేసీఆర్ ని మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తావా లేదా లేదు నువ్వు సంబంధించి ఏదైతే ఆ యువకులకి నువ్వు మాట ఇచ్చినట్టు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయినావు, ఎందుకు దళిత బంధు 17 లక్షల మందికి అని చెప్పి 17,000 మందికే లేదా 30,000 మందికే ఇచ్చినామని ఇవన్నీ ఎప్పుడు మాట్లాడినాము? 5 సంవత్సరాలు మొదటిసారి పూర్తయినప్పుడు లేదా రెండోసారి అధికారం కూడా 10 సంవత్సరాలు పూర్తయినప్పుడు మొదటి 5 సంవత్సరాల్లో ఉన్న గ్యారెంటీలని
ఇంకా నెరవేర్చలేదని చెప్పి దాన్ని చాలా స్పష్టంగా బాధ్యతతోటి అన్నిటినీ ఆధారాలతో చూపించి మేము మాట్లాడినాము. మేమిచ్చిన వాటిల్లో కూడా 100 రోజులు చెప్పారు కదా అన్న, మరి మీకు అదే చెప్తున్నా, 100 రోజులలో దేని కారణంగా చేయలేకపోయినాము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయని వాస్తవాలు ప్రజలకి చెప్తూనే ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అందరు కూడా మాట్లాడతారు, ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీ లేదు, ఏ రాష్ట్రంలో కూడా చేస్తలేరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సన్నబియ్య పంపిణీ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా పౌష్టికాహారం అందించి ఏదైతే సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి చోట కూడా దాన్ని చేస్తున్నాము. ఇన్ని చేస్తున్నప్పుడు సరే వాస్తవానికి నువ్వు అన్నట్టు ఒక 5%, 10% మేము ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, నేను లేవని చెప్తలేను. 100% వాటిని కూడా చేసి తీరుతాము. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు గ్రౌండ్ నుంచి వచ్చినారన్న, గ్రౌండ్లో కొట్లాడారు, పోరాడారు. ఇప్పుడు గ్రౌండ్లో ఉన్న ప్రజలు, సామాన్య పార్టీలతో సంబంధం లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు, మీరు ఇచ్చిన హామీల గురించి అంటే మీరు నెరవేరుస్తున్న దాని గురించి ఆలోచిస్తారా, ఇయ్యని దాని గురించి ఆలోచిస్తారా, మీరే చెప్పండి. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రైతు కుటుంబంకి వెళ్ళి వస్తావు, గ్రామానికి సంబంధించి ఒక నార్మల్ మధ్య తరగతి కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వ్యక్తులకి 200 యూనిట్ల లోపల కరెంట్ వస్తే ఫ్రీయే కదా, వాళ్ళకి లాభపడుతుంది కదా. ఇప్పుడు 200 యూనిట్ దాటిన వాళ్ళకు 1600, 1800 దాకా వస్తుంది, దాని సంగతి కూడా చెప్పాలి కదా. మరి ఇప్పుడు నువ్వు దానికి సంబంధించి మొత్తం మనం చెప్పింది ఏంది, 200 యూనిట్ల లోపల వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాము. దాన్ని ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, లోపల వచ్చేదని చెప్పి అవుతుందా లేదా చర్చ ఏంటంటే, సరే 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తారు కాదనట్లేదు. ఇంకో విషయం, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, అవుతుందా లేదా చెప్పు. అవుతుంది. కానీ దానికి నువ్వు ఇదెట్లా చేస్తురు అదెట్లా చేస్తురు అనే దానికనంటే 100% ప్రతి దానికి లేదు, కంప్లీట్ గా ఇది చేయాలంటే దానికే దేని వలన చేయలేకపోతున్నాం, చెప్పిందే చేస్తున్నాము, అదనపుగా ఎందుకు చేయలేకపోతున్నాము, దానికి ఆర్థిక పరమైన సమస్యలు, ఇబ్బందులు చెప్తున్నాం కదా, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 18 monthsలో నేను చెప్పేది నీకు ఇంటే ఒక 3-4 నిమిషాలు నేను కంటిన్యూస్గా చెప్తేనే నువ్వే దానికి ఇయ్యని దాని గురించి అడుగుతాం కదా అని అంటున్నావు. 100% ఇయ్యని దాని గురించి అడగాలి, దాని బాధ్యతతో మేము సమాధానం కూడా చెప్తాము. చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది, 100% చెప్తాము. దాన్ని ఎప్పటి లోపల ఇంప్లిమెంట్ చేస్తామనేది కూడా ప్రజలకి చాలా స్పష్టంగా మేము చెప్పడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. అండ్ దీంట్లో మేము చేసిన దాంట్లో ఆరోపణలున్నా, తప్పులున్నా, ఏమైనా ఇబ్బందులున్నా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పటికప్పుడు అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులకి సమయం ఇస్తుండ్రు. కేసీఆర్ గారిని కూడా 80,000 పుస్తకాలు చదివిన ఒక మేధావి, వారికంటే పెద్ద మేధావి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు అన్ని పుస్తకాలు చదివినవారు. వారు కూడా అసెంబ్లీకి వచ్చి వారి సలహా సూచనలు ఇస్తే తప్పనిసరిగా ఆ సలహా సూచనలను కూడా తీసుకుంటామని చెప్పి చెప్తున్నాము. ఇవన్నీ ఇష్యూస్ని పరిష్కరించి మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే రేపు పొద్దున మళ్ళీ మేము ఎలక్షన్స్కి పోయినప్పుడు ఇవన్నిటిని చూపించి రిఫరెండంగానే పోతాము. ఆ నమ్మకము ప్రజలకు ఉంది. ఎక్కడైతే నిజంగా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే దానికి ఆ ప్రజలకి ఎందుకు ప్రాబ్లం అవుతుందని చెప్పే బాధ్యత మా పైన ఉంది. ప్రజాస్వామ్యంలో ఏదైతే బాధ ఉన్నోళ్ళు, నొప్పి ఉన్నోళ్ళు, లేదా ఈ ఇష్యూస్ ఉన్నాయి అనేది వాళ్ళు ప్రశ్నించాలని చెప్పే ధర్నా చౌక్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఎవరు ధర్నా చౌక్లో ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా పెట్టుకుంటే వారు ప్రశ్నించే హక్కు వారికి ఉంది. వారు వచ్చి మాకు కలిస్తే రిప్రజెంటేషన్, నేను కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా వారికి అందుబాటులో ఉన్నారు, రిప్రజెంటేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే సమస్యలు పరిష్కారం అయితాయో పరిష్కారం అయ్యే వాటికి సమాధానం ఏదైతే పరిష్కరించడం జరుగుతుంది, పరిష్కారం కాని వాటికి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది వాస్తవం. సరే నువ్వు అన్నదానికి ఇష్యూస్ ఉన్నాయి, రానివి అడుగుతారు, కానీ ఇచ్చినవి చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. ఏమేమి ఇస్తున్నాం చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. 18 నెలల్లో ఏమేమి చేసినామో చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. ఇప్పుడు చేసింది కూడా చెప్పుకోవద్దు, లేదు ఉత్తి ఇయ్యని దానిపైన చర్చ చేద్దామని అంటే ఇదే చర్చ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళని కూడా రమ్మను. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, 10 ఏళ్లలో వాళ్ళు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలలో వాళ్ళ మేనిఫెస్టో బుక్ తెచ్చుకోమని చెప్పు. మాది 420 అని అంటారు, 840 పైచీలకు ఉంటాయి వాళ్ళవి. లేదా బీజేపీ పార్టీ 11 ఏళ్ళకెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పారు. దాదాపు 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు, అందులో మన శాతం కనీసం 30-35 లక్షలు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ చెప్పక, అవన్నీ మాట్లాడక కేవలం 18 months ఇక్కడ ఇష్యూస్ పైన అడ్రస్ చేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళు చెప్పాలనుకుంటే మేము మొదటి 18 నెలల్లో ఇన్ని చేసినాము, బడ్జెట్లో ఇన్ని నిధులు వీటి కేటాయించినాము. ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ మేము చేస్తే కాలేదు 60% అయిందని అంటారు. వాళ్ళ మొత్తం 10 ఏళ్లలో కలిపి చేసిన దానికంటే ఎక్కువ డబ్బు
రుణమాఫీ చేసినాము. ఇంద్ర మిల్లు కడుతుంటే ఇంద్ర మిల్లు ఎక్కడా లేదు అయితే లేవని అంటారు. వాళ్ళ 10 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టారో వాళ్ళకి స్పష్టత లేదు. కట్టిన దాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారో వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ కంప్లీట్ అయినాయి. అవి అన్నా మీరు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. చాలా మంది ఇల్లు నీ ఛానల్లోనే హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో కమలాపూర్ మండల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయి ఇట్లా కట్టెతోటి కొడితే పెచ్చులు ఊసిపోయి పడ్డది. మరి అటువంటి వాటిని క్వాలిటీ చెక్ చేయకుండా మరమ్మతులు చేయకుండా నువ్వు అన్నట్టు వాళ్ళకి అలకేట్ చేసి జరగరాంది ఎవరైనా ఏదైనా జరిగితే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి, ఎవరు నష్టపోతారు దాని వలన? అట్లీస్ట్ మరమ్మతులన్నా చేస్తారు కదా, చేసి ఆల్రెడీ ఇస్తారు కదా. హైదరాబాద్లో నేనే 2-3 ప్రోగ్రాంలలో హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో గోషామేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇల్లు పత్రాలు ఇవ్వడం జరిగింది. అంబర్పేట సంబంధించి కూడా, దానికి ముషిరాబాద్ సంబంధించి కూడా, ముఠా గోపాల్ గారికి సంబంధించి కూడా, దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేది నేను భాగస్వామైన ప్రోగ్రామ్ చెప్తున్నా. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకు కూడా పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కాదని చెప్పమని చెప్పండి. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నాతో పాటు హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పత్రాలు ఇవ్వలేదని చెప్పమనండి, లేదా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పమని చెప్పండి. అంటే జరుగుతున్నాయి వాస్తవాల పైన వీళ్ళు చర్చ పెట్టరు, వాస్తవాల గురించి మాట్లాడరు. విషయాలు ఏమైనా ప్రాబ్లం ఉంటే, సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తే మేము తీసుకొని వెళ్తామని కూడా చెప్తున్నాం కదా. ఓకే.